ఇంటికి సుట్టం వచ్చినా రోజు కూరగాయలు తిని బోరు కొట్టినా అందరికి తినబుద్ధి అయ్యేది చికెనే. ఆదివారం వస్తే షియ్య కూర తినకుంటుండే బతుకు బతికే కాదన్నట్టు ఫీల్ అవుతుంటారు. హోటళ్ళకు పోయి చికెన్ బిర్యానీలను హండీలకు హండీలు లేపేస్తుంటారు. అసొంటి చికెన్ ఇప్పుడు మీరు నన్ను కొనలేరని అరుంధతి లెక్క ఎక్కిరిస్తున్నది. ఓర్ని చికెన్ ముక్క తినేటట్టు లేదు కదా. కోడి కూర రేట్లు కొండెక్కి కూస్తున్నాయి. దిగనే దిగని పో అంటున్నాయి. పోయిన వారం కిలో స్కిన్లెస్ చికెన్ రేటు 250 నుంచి 280 దాకా ఉండే. అదే ఇప్పుడు ఏకదం 300 అయింది. మళ్ళీ 15 రోజుల దాకా అంటే ఎండాకాలం వెళ్లేదాకా గిట్లనే ఉంటాయి రేట్లని వ్యాపారులు అంటుర్రు. ఎండలు వాతావరణంలో మార్పులు చేయబట్టి కోళ్ళ ఉత్పత్తి తగ్గిందట. కోళ్ళ దానా రవాణా ఖర్చులు కూడా పెరిగినాయి కాబట్టి జర ప్రొడక్షన్ తగ్గింది. జూన్ తర్వాత మళ్ళా నార్మల్ అయితే అని అంటుర్రు. 300 పెట్టి చికెన్ కొనేటందుకు జనం జంకుతున్నట్టుండ్రు. రీటైల్ సేల్స్ అయితే బాగానే పడిపోయినాయి. గంత పిరముంటే ఎవరు తింటర్తి అని జనాలు చికెన్ దుక్నం దిక్కు ముఖం కూడా చూయిస్తలేరట. గిరాకీ అయితే లేదని చికెన్ దందా చేసేటోళ్ళు కూడా ఈగలు దోలుకునుడు అవుతుంది. మొన్నటి దాకా 20 కిలోలు అమ్మినోళ్ళు ఇప్పుడు 10 కిలోలు పోవుడే గగనం అవుతుందని అంటుర్రు. మరి మోక చూస్తుంటే సెల్ ఫోన్ లో చికెన్ వంటలు చూసుకుంటా లొట్టలేసుకునుడే అవుతుంది కావచ్చు. ఆ దిగిరమ్మ. ఏంది ఎటు పోయిరు అనుకునే లోపే ఇంకో అవతారం ఎత్తొచ్చిర్రు. ఇన్నొద్దులు షెడ్డి గ్యాంగ్ హల్చల్ చేస్తే ఇప్పుడు చుడీదార్ గ్యాంగ్ అంట ఒట్టి మోపయింది. అడ్డగోలుగా దొరికినోళ్ళ తాన దొరికినట్టు దోసుకుంటుర్రు. అబ్బా అబ్బా అచ్చం ఆడోళ్ళ లెక్కనే ఎంత సాంప్రదాయంగా ఉన్నారు. ఎవడన్నా పక్క పొంటి పోయినా సుతా అనుమానం రాకుండా ఏమన్నా మాస్టర్ ప్లాన్ ఇచ్చిరా. వారెవ్వా దొంగతనం చేసిన తెలివితో చెయ్యాలే దొరకకుండా చెయ్యాలనే కంకణం కట్టుకున్నట్టు కావచ్చు. మన పక్క పొంటే ఉన్నా ఎవరు దొంగలో అర్థమైతలే. గిడ చుడిదార్ వేసుకొని సాంప్రదాయిని సుప్పిని లెక్క దిగుతురు చూడుర్రి. ఈళ్ళే హైదరాబాద్ లో కొత్తగా ఎంట్రీ ఇచ్చిన చుడిదార్ గ్యాంగ్. ఎస్ఆర్ నగర్ పిఎస్ పరిధిలా జక్కాలని ఆకృతి ఆర్కెట్ అపార్ట్మెంట్ లా వెంకటేశ్వరరావు అనేటైన ఇంట్లో జొర్రి 4 తులాల బంగారము ₹1,00,000 ఓ ల్యాప్టాప్ దోసుకొని పోయిర్రు. మళ్ళా చూస్తే ఎట్లున్నారు చూడుర్రి. ఇంత కూడా అనుమానం రాకుండా ఆడోళ్ళ లెక్కనే చుడిదార్ వేసుకొని ఇండ్ల మీదికే పడ్డారు. సీసీ కెమెరాలు చూసినాక వాళ్ళని దోలాడే పనిలో పడ్డారు పోలీసులు. కాకుంటే పైలంగుండమని చెప్తుర్రు. చుడిదార్ వేసుకొని మొత్తం చోరీ చేసేలో పేజర్ అలర్ట్ ఉంటే మీకే మంచిది. అటెనక చేతులు ఎత్తేస్తే ఏం ఫాయిదా ఉండదు. జర పైలమిగా